మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు మే. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, ఓ జనార్దన అంటే భక్తుల యొక్క ఆర్తిని తీర్చేవాడా, నేను చేసే పూజల్లో మంత్రాలు సరిగా ఉండకపోవచ్చు. అన్ని భగవంతుని నామాలే మంత్రాలన్నీ. ఆ మంత్రాలు కూడా పర్ఫెక్షన్గా ఎక్సలెంట్గా పలకాలన్నమాట. ఎక్కడే కానీ పొల్లు తప్పుపోకుండా ప్రాపర్గా శుద్ధంగా పలకాలన్నమాట. మనం ఉచ్చరించే ఆ పదాల్లో ప్రాపర్గా ఉండదు, ఏదో ఒక చిన్న తప్పు దొలుతూనే ఉంటుందన్నమాట. అంటే ప్రాపర్గా మంత్రాలు మనం చదవట్లేదు. క్రియాహీనం చేసే పనులు కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఎక్కడా కూడా ఏది తప్పు చేయకూడదు. ఏదైనా మాట్లాడేటప్పుడు నోటికి గుడ్డ కట్టుకోవాలి, లేకపోతే ఆ తుంపర్లు పడితే అశుభం అవుతుంది అన్నమాట. భగవంతుడి దగ్గర మాట్లాడకూడదు, అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా శాస్త్ర ప్రకారము ఎక్సలెంట్గా చేయాలి, ఎక్కడే కానీ తప్పులు పట్టే విధంగా లేకుండా. కానీ మనం చేసే వాటిల్లో ఏదో ఒకటి తప్పు అనేది పోతూనే ఉంటుంది అనమాట. క్రియ చేసే పనుల్లో తప్పు ఉంటుంది. భక్తిహీనం జనార్దన, మన మైండ్లో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యాసే ఉండాలి, భగవంతుడి గురించి తలంపే ఉండాలి, ఆయన లీలల గురించి తలంపు ఉండాలి, ఆయన సేవ గురించి మనం ఏ విధంగా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు, మనం కాదు. మనం ఏదైనా ఒక పండ్లు తీసుకొని వచ్చేటప్పుడు మార్కెట్లోంచి మనకేమనిపిస్తుందంటే, ఈ పండు అయితే నాకు బాగుంటుంది, ఇదైతే నాకు బాగుంటుందని మన టేస్టే అందులో పండ్లలో కనబడుతూ ఉంటుంది. కానీ భగవంతుడికి ఇదైతే బాగుంటుంది అనేటువంటి ఆ భావన మనలో ఉండదు. అంటే ప్రతి చోట క్రియ చేసే పనిలో కూడా మనలో పర్ఫెక్షన్ అనేది ఉండదు. మంత్రంలో పర్ఫెక్షన్ ఉండదు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా. అయితే నేను నీ యొక్క భక్తి మార్గంలోనే ఉంటున్నా, భగవంతుని సేవలే రోజు చేసుకుంటున్నాము, ఆయన నా నామాలే పలుకుతున్నాము, ఆయన సేవలోనే ఉంటున్నాము. అయినా ఈ చేసే విధానంలో కానీ పలికే విధానంలో కానీ ఇవన్నిటిలో కూడా పర్ఫెక్షన్ లేదు. కాబట్టి ఓ జనార్దన, నీవు భక్తుల యొక్క ఆర్తిని గమనించేవాడివి కదా, కాబట్టి నా మంత్రాలు కానీ నేను చేసే పనులు కానీ నా ద్వారా జరిగే భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా భావించి తరింపజేయవు కృష్ణ అని వేడుకోవడం అనమాట. అంటే నీవే లోకాలకి నాయకుడు కదా, దయామయుడు కదా, భక్తవత్సలుడు కదా, ఈడు నా సేవలో ఉంటున్నాడు కాబట్టి ఇతను చేసినటి తప్పులు నేను క్షమించేస్తున్నాను అంటే నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. కాబట్టి మా మీద దయతో నా ద్వారా ఏదైనా జరిగినటువంటి తప్పులను మన్నించి నన్ను కాపాడు కృష్ణ అని చెప్పడం అనమాట. హరే కృష్ణ. తర్వాత యద్దత్తం భక్తి మాత్రేన పత్రం పుష్పం ఫలం జలం ఆవేదితం నివేద్యంతు తద్గ్రహానానుకంపయా. ఓ కృష్ణ, జలము అంటే నీరు, పత్రము, పుష్పము మరియు ఫలము భక్తితో నీకు అర్పిస్తున్నాను, నీవు అపారమైన కృపతో వీటిని స్వీకరించు. యాక్చువల్గా మనకు ఉండేటువంటి స్తోమత ప్రకారము మనము భగవంతుడికి అర్పించాలి. మనమేమో బాగా స్తోమత ఉండి అన్నీ కొనగలిగే స్థితి ఉన్నా భగవంతుడికి ఏదో ఒక పువ్వో పండో పెట్టేసి మనకు కావాల్సినట్టే మనం తెచ్చుకొని తినచ్చలేనే భావన కాదు. మనకుండే స్టేటస్ ప్రకారము అంత వైభవంగా భగవంతుడు చేయాలి. కానీ మనం చేసే వాటిల్లో చాలా అన్నీ అంత ప్రాపర్గా ఉండవు. కానీ నువ్వు భక్తవత్సలుడు కదా, దయామయుడివి, దయ ఉంచి మేము ఇచ్చేటువంటి పత్రం పుష్పం ఫలం జలం ఏవి ఇచ్చినా కూడా అవి మీరు దయ ఉంచి మా మీద కరుణతో స్వీకరించండి కృష్ణ అనేసి మనం వేడుకుంటున్నాం అన్నమాట. తర్వాత విధిహీనం మంత్రహీనం యత్కించిత్ ఉపపాదితం క్రియామంత్ర విహీనం వా తత్సర్వం క్షంతుమర్హసి. పూజ లేదా సేవ సరైన పద్ధతిలో చేయకపోయినా, మంత్రాలు సరిగా చదవకపోయినా, లేదా ఏదో కొద్దిపాటి సమర్పించినా, క్రియ మరియు మంత్రాలు లేకుండా చేసిన అటువంటి దాన్ని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాను కృష్ణ. ఇక్కడ మనకు శాస్త్రం ప్రకారము మనము నారద పంచరాత్ర ప్రకారం మనం ఫాలో అవుతున్నాము. ఎవరైనా సరే భగవంతుని దగ్గరికి వచ్చిన వెంటనే చేతులు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా భగవంతునికి దర్శనం చేసుకొని సాష్టాంగ నమస్కారం చేస్తాం. అదేవిధంగా ఏదైనా మనం ప్రతి ఒక్కటి అర్పించినప్పుడు వంగి వినయపూర్వకంగా అర్పిస్తాము. ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఇలా వంగాలి, ఇలా చేయాలి అనేది. ఇలాంటి వాటిల్లో మనం ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు.
ఒక్కొక్కసారి కొన్ని సరిగా చేయకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటిని కూడా మమ్మల్ని దయతో క్షమించండి కృష్ణ. ప్రతిదానికి కూడా మనం మంత్రాలు ఉంటాయన్నమాట. మనం భగవంతునికి అర్పించేటప్పుడు, భోగ అర్పించేటప్పుడు మంత్రాలు చదువుతాము, పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతాము, మాల చేసే ముందర కొన్ని మంత్రాలు చదువుతాము. ప్రతి ఒక్కటి కూడా మనం కొన్ని ఫాలో అవుతాం సిద్ధాంతాలు మన గురు పరంపర ప్రకారం. భగవంతుడు కరుణా సింధు, ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. కాబట్టి ఓ కృష్ణ, దీనబంధో దీనులకు బంధువుడువు, నేను చేసేటువంటి పనుల్లో ఉండేటువంటి ఏదైనా అపరాధాలన్నీ కూడా మీరు మా మీద కరుణతో, దీనబంధుడు కాబట్టి మమ్మల్ని క్షమించి వాటిని తప్పుంటే అన్ని మన్నించి నన్ను క్షమించు కృష్ణ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత అజ్ఞానాద్ అదవజ్ఞాన అశుభం యాన్మయా కృతం క్షంతుమర్హసి తత్సర్వం దాసేనైవ గ్రహానమాం. ఇక్కడ తెలిసి కానీ తెలియక కానీ అశుభ పనులన్నీ చేసి తిని నన్ను నీ దాసుడిగా భావించి ఈ తప్పులన్నీ కూడా క్షమించు కృష్ణ. మనము శాస్త్రం ప్రకారము పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క పని కూడా ప్రాపర్గా చేయాలి. ఎక్కడ కూడా ఏ తేడా రాకూడదు. మనకు తెలిసి తెలియక కొన్ని అపరాధాలు చేస్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో ఏదో ఒక కొంచెం తేడా కనబడుతూనే ఉంటుందన్నమాట. అది మనసు ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, లేదా మాటల ద్వారా కానీ ఏ ఒకటి మనం తప్పులు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి వీటిల్ని కృష్ణ నన్ను మీ దాసుడిగా భావించి తెలిసి కానీ తెలియక చేసేటువంటి తప్పులను నన్ను క్షమించు అనేసి మనం ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తున్నాం అన్నమాట. హరే కృష్ణ. తర్వాత స్థితి సేవా గతిర్యాత్ర స్మృతిర్చింతా స్తుతివ్రచ భూయాత్ సర్వాత్ మనోవిష్టో మదీయం త్రైసేష్టితం. నా యొక్క భావన ఎప్పుడూ నీ సేవ చేయాలని, నా నడకలన్నీ నీ తీర్థయాత్రలై ఉండాలని, నా ఆలోచనలన్నీ నీకు అర్పించాలని, నా మాటలన్నీ నీ యొక్క కీర్తనలుగా ఉండాలని, నా సర్వస్వం నీకు అర్పించేటట్లు భాగ్యాన్ని కలిగించు కృష్ణ. ఇది ఎక్సలెంట్, టాప్ మోస్ట్. మనం చేతులన్నిటికి భగవంతుడికి యొక్క పూజ సేవ చేయడానికి, కాళ్ళు ఉండేది ఎందుకు? భగవంతుని యొక్క గుడికి వెళ్ళడానికి, భగవంతుని సేవలో పాల్గొనడానికి, తీర్థయాత్రలు చేయడానికి ఇలా ఉండాలి. మన చెవులు ఎందుకు ఉండాలి? భగవంతుని గురించి వినడానికి, భగవంతుని కీర్తనలు వినడానికి, గుణాలు వినడానికి, ఆయన యొక్క లీలలు వినడానికి. కాబట్టి భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం ఇలాంటివన్నీ వినడానికి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని ప్రహ్లాదుడు ఇంతకుముందు ఎలా అయితే చెప్పాడో, మన కళ్ళను భగవంతుడు చూడడానికి వాడాలి, కాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి వాడాలి, శరీరం భగవంతుని ముందు నమస్కారం చేయడానికి వాడాలి, చెవులు భగవంతుని గురించి వినడానికి వాడాలి, నోరు భగవంతుని గురించి మాట్లాడడానికి వినాలి, అదే నోరుతో మనం భగవంతుని ప్రసాదాలు తీసుకోవడానికి ఉండాలి, ముక్కు భగవంతుని పాదాల కాడ పెట్టిన తులసిని ఆగ్రహించేట్టుగా ఉండాలి, నుదురు భగవంతుని దగ్గర ఆనిచ్చి మనం నమస్కారం చేసేట్టుగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క అంగాన్ని భగవంతుడికి ఏ విధంగా యూజ్ చేయాలనేసి మనకు భక్త ప్రహ్లాదుడు క్లియర్గా చెప్పున్నారన్నమాట. ఆ విధంగా ఇక్కడ నా యొక్క భావన అంటే నా మనసు ఎప్పుడూ నీకు సేవ చేయాలనే ఆలోచనే ఉండాలి. నా నడవడికి కూడా ఎప్పుడు మీ యొక్క సేవలో పాల్గొనాలి, మీ తీర్థయాత్రలు చేయాలి, మీ చుట్టూ తిరిగేట్టుగా ఉండాలి. అదేవిధంగా ఆలోచనలు కూడా ఎప్పుడు మీ పైనే ఉండాలి. నా మాటలు ఎప్పుడు నీ గురించి కీర్తించే విధంగా ఉండాలి. నా సర్వస్వం మొత్తానికి నీ సేవలో ఉపయోగించే విధంగా ఉండాలి. అలా నన్ను మీరు అనుగ్రహించారంటే అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు నా మీద దయ ఉంచి నా ఇంద్రియాలన్నీ కూడా నీ యొక్క సేవలో ఉపయోగించే విధంగా నన్ను అనుగ్రహించు కృష్ణ అనేసి ఆయన పాదాలు బట్టి వేడుకుంటున్నాం అన్నమాట. హరే కృష్ణ. తర్వాత అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ మధుసూదన. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే రాత్రి పగలు వేలాది కొలది అపరాధాలు చేస్తూ ఉంటాము, నన్ను నీ దాసుడిగా భావించి అవన్నీ క్షమించు మధుసూదన. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అపరాధ సహస్రాణి, మనము శ్వాస పీల్చినప్పుడు అనేకమైనటువంటి సూక్ష్మజీవులు లోపలికి వెళ్తాయి, అవి చనిపోతాయి. మనం నడిచేటప్పుడు కింద చీమలు చనిపోతాయి. మనము మాట్లాడే మాటలు కొందరికి నొచ్చుకుంటాయి. మనం చేసే పనులు కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి. మన ఆలోచనలు కొన్ని కరెక్ట్గా ఉండవు. కాబట్టి మనస వాచ కర్మన ఎన్ని రకాలు అనుక్షణము ఎన్నో వేల కొలది అపరాధాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. వీటిల్ని మనము కొన్ని
తెలిసి కానీ తెలియక కానీ కంట్రోల్ చేయాలి. మన అదుపులో ఉండవు ఏవి కూడా చాలా వరకు అన్నీ. మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి భక్తిపూర్వకంగా ఆయన యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని, కృష్ణ నన్ను నీ దాసుడిగా భావించి ఈ తెలుసో తెలియక చేసి ఈ అపరాధాలన్నింటినీ క్షమించు మధుసూదన, మధు అనేటువంటి రాక్షసుని చంపేసినటువంటి ఓ కృష్ణ, నీవు ఎంతో దయామయుడు కదా, కాబట్టి నీ దాసుడిగా నన్ను భావించి నా ఈ అపరాధాలను క్షమించు కోరుకుంటాం. తరువాత ప్రతిజానాతవ గోవింద నమే భక్తా ప్రణశ్యతి ఇది సంస్కృత్య ప్రాణాన్ సంధారయామ్యహం. ఓ గోవింద, నీవు ప్రతిజ్ఞ చేశావు నా భక్తుడు ఎప్పుడూ చెడిపోడని. ఆ విషయాన్ని పదే పదే గుర్తుంచుకొని నా ప్రాణాన్ని నిలబెట్టుకుని ఉన్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు భగవద్గీతలో 9వ అధ్యాయం 31వ శ్లోకంలో క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఎవరైతే నేను చెప్పిన విధంగా, కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా నడుచుకుంటాడో అతను శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కుంతీపుత్ర, నా భక్తుడెన్నడను నశింపడని ధైర్యంగా ప్రకటించుము అనేసి ఈ శ్లోకంలో చెప్తారు. ఈ పదాన్ని గట్టిగా పట్టుకొని నా ప్రాణాన్ని నిలబెట్టుకొని నీ సేవలో రెగ్యులర్గా పాల్గొంటూ ఉంటాను. నీవు ఎంతో దయామయుడవు, భక్తవత్సలుడవు, కాబట్టి నీ భక్తుడిగా ఉండే నన్ను నీ సేవలో పాల్గొంటూ ఉన్నాను. నీ భక్తుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే. దయ ఉంచి ఓ కృష్ణ నా అపరాధాలు క్షమించి నీ సేవలో నిరాటంకంగా పాల్గొనేటట్లు, నా ద్వారా అన్ని మంచి కార్యాలే జరిగేటట్లు అనుమతించి నన్ను రక్షించు. నీ దాసుడను ఎంతో వినయంగా నీ యొక్క పాదాలు బట్టి వేడుకుంటున్నాను అనేసి మనము భగవంతుని యొక్క పాదాలను, గురుదేవుల యొక్క పాదాలను, అదేవిధంగా భక్తుల యొక్క పాదాలు బట్టి వేడుకుంటే మన భక్తిలో స్థిరంగా ముందుకు వెళ్ళడానికి మనకు అన్ని విధాల భగవంతుడు సహకరిస్తాడు. ఆ భగవంతుని కృప అపారంగా ఉండాలని మనము ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. మంత్ర